కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 4వ తేదీ అనగా బుధవారం తిథి నాడు ఈ రోజున ఈ రాశి జాతకులు 3వ వ్యక్తి వల్ల విడిపోతారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో మనం సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు దినఫలాల్లో 3వ వ్యక్తి వల్ల విడిపోయే అవకాశాలున్నాయి. అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు 3వ వ్యక్తి వల్ల విడిపోయే పరిస్థితులు అయితే రాబోతున్నాయి. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ, లేకపోతే గనక మీ యొక్క బంధువుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీకు నచ్చని ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం గురించి అయితే వారి లోపల మీకు నచ్చని అంశం ఏదైతే ఉందో అది మీరు 3వ వ్యక్తితో డిస్కస్ చేస్తున్నారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరిగింది. అయితే ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు ఈ విషయాన్ని చెబుతారు. మీరు ఏదైతే వారికి చెప్పారో ఆ విషయాన్ని ఇంకో 4 మాటలు జోడించి వారికి చెప్పడం వల్ల మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కానవస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఏ విషయం చెప్పాలి, ఎవరికి ఏ విషయం చెప్పకూడదు అనే పూర్తి అవగాహన మీకుండాలి. జీవిత భాగస్వామితో కూడా ఇదే అంశం కారణంగా విభేదాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి లోపల ఏదైనా నచ్చని విషయం కనిపిస్తే గనక డైరెక్ట్ గా వారికే చెప్పడానికి ప్రయత్నించండి. కఠినంగా కాకుండా సున్నితంగా వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీకు నచ్చని విషయం గురించి వేరే వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లో డిస్కస్ చేయొద్దు. ఒకవేళ చేస్తే గనక ఏదో ఒక పరిస్థితిలో ఆ విషయం వారికి తెలిసిపోతుంది. వారి మనసు నొచ్చుకుంటుంది. మీతో బంధం తెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కావున ఇకనైనా జాగ్రత్త పడండి. మీకు ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు బయటపడవేయమని శివ భగవానుణ్ణి వేడుకోండి. ఎందుకంటే శివ భగవానుడు బోళా శంకరుడు. మీరు ఏదైతే ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించి అడుగుతారో దాన్ని ఖచ్చితంగా మీకు అందచేస్తాడో. కాబట్టి వీలైతే ఈ రోజున గుడికి వెళ్ళండి. కనీసం ఇంట్లోని పూజా మందిరంలో అయినా సరే కళ్లు మూసుకుని ఒక్కసారి మనసులో శివ భగవానుణ్ణి ధ్యానించుకోండి. మీకు ఇటువంటి ప్రమాదాలు ఏమైతే పొంచి ఉన్నాయో వాటి నుండి కాపాడమని వేడుకోండి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరు కూడా మీకు దూరం కాకూడదని, ఇక మీదట ఎటువంటి తప్పులు మేము చేయమని, ఎవరి గురించి ఎవరి దగ్గర చర్చించమని ఈ విధంగా మీ యొక్క మనసులోని బాధను అంతా కూడా ఆ శివ భగవానుడితో చెప్పుకోండి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాక విషయం తెలిసింది అనుకోండి, అక్కడైనా సరే ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుణ్ణి వేడుకోండి. ఎందుకంటే భగవంతుడు సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉంటాడో. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే కళ్ళు మూసుకుని ఒక్కసారి శివయ్యను ఈ రోజున వేడుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.